ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధాత్మ దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారికి వందనాలు ప్రభువా. మహిమ గలవాడానికి వందనాలు, తేజమయడానికి వందనాలు తండ్రి, గొప్ప దేవ. తండ్రి పరిశుద్ధాత్మ చెప్పిన మొదటి తండ్రి మాటలు ఉన్నారు ప్రభు తండ్రి, గొప్ప దేవ. అయ్యా ఇదో తండ్రి మరి రెండో మాట కూడా చెబుతుండగా ప్రభు తండ్రి, గొప్ప దేవ. అయ్యా ఇదో తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధాత్మ సహాయం దయచేసి అడుగుతున్నాను అయ్యా తండ్రి. అయ్యా నా నోటికి మీరు వాడుతూ అడుగుతున్నాను అయ్యా తండ్రి, గొప్ప దేవ. ఎలా చెప్పదగిన జ్ఞానం చేత వివేచన చేత నన్ను పడి ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా ఇదో తండ్రి, గొప్ప దేవ. ఇచ్చిన ప్రార్థన పాసన చేర్చుకున్నాను నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మొదటి మాట లోక సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి వీరేం చేయించున్నారు, వీరెరువులంతా వీరిని క్షమించమని చెప్పాను. మరి వాక్యం మరి మొదటి వాక్యంలో చెప్పబడింది. మరి వాక్యంలో మరి ఎవరు క్షమించారు అనేది మరి క్లుప్తంగా చెప్పడం జరిగింది. మరి యోసేపు అన్నదమ్ముల గురించి అయితే మరి యోసేపు ఎలాగైతే తన అన్నదమ్ముల్ని ఎలాగైతే క్షమించాడో, మరి అంతగానో మరి కొట్టి మరి ఆ యొక్క గోతులో పడవేసినప్పటికీ అమ్మేసినప్పుడు కూడా మరి తన అన్నదమ్ముల మీద ఎలాంటి కక్ష లేకుండా మరి అన్నదమ్ములు క్షమించాడు. అలాంటి గుణం, అలాంటి అసహ్యం కూడా అలాంటి ఏమీ లేకుండా అలాంటి హృదయాన్ని మరి యోసేపుకి ఇచ్చాడు. అలాంటి హృదయాన్ని మనకు కూడా దేవుడు ఇచ్చేలాగా, దేవుడు దీవించేలాగా, ఆశ్రయించేలాగా. అలాగే మరి రెండవ మరి మాట లోకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన మరి ఇక్కడ రెండవ మాటగా అందుకు ఆయన వానితో నేను నీవు నాతో కూడా పరదేశంలో వద్దువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. మరి వాక్యం మరి దేవుడు ఎంతగానో మరి శిలువలో పలికిన 7 మాటల్లో మరి మొదటి మాట క్షమించడం, మరి రెండవ మాట మరి రక్షణ వాక్కు. మరి దొంగని ఎలాగైతే మరి దేవుడు రక్షించాడో, మరి దేవునితో పాటు మరి ముందు రోజు రాత్రి మరి చెరసాలలో మరి బంధింపబడ్డారు. మరి ఆ యొక్క ఇద్దరు దొంగలు కూడా మరి ఉదయకాల సమయం దేవునితో ఉన్నారు, మధ్యాహ్న కాల సమయంలో దేవునితో ఉన్నారు, మరి రాత్రికాల సమయంలో మరి ఆ ఇద్దరు దొంగలు మరి ఒక వ్యక్తి మరి రక్షించబడ్డాడు. దేవునితో పాటు మరి పరదేశంలో ఉండడం మరి ఇక్కడ చూస్తున్నాం. మరి నేడు నాతో కూడా పరదేశంలో ఉందో నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. మరి దేవుడు ఎంతగానో మరి ఆ దొంగని క్షమించాడు. మనం ముందుగా చూసుకున్నట్లయితే 39వ వచనం. వేలాడ వేయబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయన దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించగలము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష మీదలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమని చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని నేను. అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ప్రభువు శిలువ వేయబడ్డారు. ఆ పక్కనే మరి ఇరువైపులు కూడా రెండు వైపుల సమానంగా మరి రెండు వైపుల సమాన డిస్టెన్స్లో మరి ఇద్దరు దొంగలు మరి వెలువేయడం, మరి అట్లా సిలువేయడం మరి అక్కడ జరిగింది. మరి అక్కడ అందులో ఒక దొంగ అంటున్నాడు, ఆయన దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమని మరి ఒక దొంగ మరి అయితే అంటాడు. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అనేసి మరి ఈ యొక్క దొంగ మరి రెండవ దొంగ ఏంటంటే మరి మొదటి మాట అతను ఏదైతే చెప్పాడో, మరి తండ్రి వీరేం చేయించున్నారో వీరెరు కనుక మీరు క్షమించమని మరి ఆ మాట మరి తనలో మరి ఎంతగానో మరి వెళ్ళింది, నాటుకుపోయింది మరి యొక్క వాక్యం, మరి యొక్క మాట. మరి ఆ మాట ద్వారా దేవుడని క్రీస్తుని మరి గ్రహించాడు. మరి రెండవ దొంగ గ్రహించి మరి ఏ తప్పిదం చేయదని చెప్పి ఆయన చూసి, యేసు నీవు రాజ్యంలో నన్ను వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని మరి రెండో వాడు ఎలాగైతే వేడుకున్నాడో, మరి రెండో వాడు మరి అడిగాడు, నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకోదండి అనేసి నమ్మాడు అక్కడ దేవుడిని, ఇతను దేవుడు అనేసి. కనుక దేవుడు వెంటనే అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ వాక్యంలో మరి రిఫరెన్స్లో మరి చెప్తాను నేను. నన్ను జ్ఞాపకం చేసుకోమని వేడుకున్న మరి ఒక ఇద్దరిని చూపిస్తాను. మరి సంసోను గురించి మనం చూద్దాం. న్యాయాధిపతులు 16:28. ఇంకోసారి చెప్పు. న్యాయాధిపతులు అప్పుడు సంసోను
అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ఫిలిష్తీయులను ఒక్కమారి దండించి పగ తీర్చుకున్నామని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారములున్న రెండు మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోదుము గాకని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ శబ్దాల మీదను వాళ్ళున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి ఎక్కువాయెను. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సంసోను ఒక్కసారి దేవుడా ప్రభువా మరి ఎంతగా మరి తనకి ఇచ్చిన కృపని అతను మరి యొక్క తెలియల ఒడిలో పడుకొని మరి తనకి ఇచ్చిన కృపవారిని పోగొట్టుకున్నాడు. మరి మనం చూస్తున్నాం బైబిల్లో మరి న్యాయాధిపతులను మరి బంధించారు. మరి అతన్ని మరి ఫిలిష్తీయులు బంధించగానే మరి దేవుణ్ణి ఒక్కమారు మళ్ళీ పోగొట్టుకున్న వారిని ఒక్కసారి అడుగుతున్నాడు, నాకు బలం అవుతుంది, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని జ్ఞాపకం చేసుకుని మరి యొక్క సంసోను అడుగుతున్నాడు. మరి సంసోను మరి పూర్వ వైభవం కొరకు మరి అలాగే బలాన్ని అడిగినప్పుడు దేవుడు మరి ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నది ఒక్కసారి కనికరించి మళ్ళీ అదే రీతిగా ఒక బలాన్ని ఇవ్వగానే మరి ముందు ఎంతమంది మరి బతుకున్నప్పుడు ఎంతమందిని చంపాడు, మరి ఆఖరి క్షణంలో అంతకన్నా మరి 3000 మందిని చంపినట్టుగా మనం గుర్తిస్తున్నాం. మరి అలాగే మరి రెండోది చూసుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథం 23 23వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నా నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నా కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీరు విడిచుచు యెహోవాను ప్రార్థించాను. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హిజ్కియాకి మరి ప్రవక్త అయిన యెషయా వచ్చి మరి హిజ్కియా దగ్గరికి మనకు చెప్తున్నాడు, అతను ఎందుకు వచ్చి నీవు మరణమవుతున్నావు బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడు కాబట్టి నువ్వు ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు చనిపోతున్నావు అని చెప్పగా మరి యొక్క హిజ్కియా మరి గోడ తట్టు తిరిగి మరి ప్రార్థించడం జరిగింది. అక్కడ ప్రార్థించగానే మరి 3వ వచనం ఉంది, అతను తన ముఖం గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడైన సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అన్నమాట. అక్కడ హిజ్కియా ఎలాగంటే కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒక్కమారు మరి ఆ గోడ తట్టు తిరిగి హిజ్కియా ప్రార్థించగానే మరి ఆ ప్రార్థన దేవుడు ఎంతగానో వెంటనే మరి 4వ వచనం చూసినట్లయితే యెషయా మరి నడిమి శాలల నుండి అవతలకు వెళ్ళక మునిపే అంటే ఆ యొక్క గృహం నుంచి మరి బయటకు వెళ్ళక ముందే దేవుడు మరి హిజ్కియా చేసిన ప్రార్థన ఎంత త్వరగా ఆలకించి తన కన్నీటిని చూచి మరి ఇదిగో మళ్ళీ యెషయాతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా ఎదురుపోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను. మరి ఇక్కడ హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. వెంటనే నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, నిన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా పరిశుద్ధాత్మ నన్ను జ్ఞాపకం చేసుకొని హిజ్కియా ఎంతగానో మొర్రపెట్టగానే తన కన్నీళ్లు విడిచినప్పుడు దేవుడు అతని కన్నీళ్లను చూసి వెంటనే సమాధానం ఇచ్చాడు. అలాంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు. మరి మన జీవితాల్లో దేవుడు ఎంతగానో మనకు తోడుగా ఉండి మనకు రక్షణ ఇచ్చాడు. మన యొక్క వేదన మరి ఆ యొక్క గొలగతా కొండ మీద మరి అతన్ని సిలువ వేసినప్పుడు మరి 7 మాటల్లో ప్రతి మాట కూడా మరి జనాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అది దేవుని కృప. మరి మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని కృప. మరి జనాన్ని ఇలా నిలబడి ఇలా మాట్లాడుతున్నామంటే అది దేవుని కృప. మనకి దేవుడు ఆ దొంగని ఎలాగైతే రక్షించాడు అటు రీతిగా మనం కూడా రక్షించాడు. మనం ఎంతగానో పాపంలో ఉండేటప్పుడు మరి ఎలాగైతే మన పాపంలో ఉన్నామో పాపంలో ఎలాగైతే జీవించామో మరి మనల్ని కూడా అదే విధంగా రక్షించాడు. మరి
మరి అటు రీతిగా మరి రక్షణ అనేది వాక్యం గురించి మరి చెప్పడం జరిగింది. మరి చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించారు.